ఆలోచించుకుంటూనే ముందుకెళ్తే దెన్ డెఫినెట్ ఏమవుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్ అబ్బా, దేర్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను ఒకరోజు ల్యాప్టాప్ ప్రిపేర్ చేయించడానికి వెళ్తున్నా. మార్నింగ్ 7 o'clock బైక్ స్టార్ట్ చేసా. యాక్సిడెంట్స్ కోసం డిస్కస్ చేసుకుంటే ఇలా ఉన్న ఉద్దేశం. ఇట్స్ రియల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఒక 10 days ఉంది అప్పటికి. మేము గుర్తున్నాడు కోమలో కూడా పోయాడు. మార్నింగ్ 7 o'clock నుంచి అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ యాక్సిడెంట్, వీఆర్ డిస్కసింగ్. నిజం చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్. ఎస్టర్డే నైట్ ఈరోజు మీటింగ్లో ఏం మాట్లాడాలని దానికి పాత డైరీలు అన్నీ తీశాను నేను. నాతో 3-4 టీమ్ పీపుల్ కూర్చొని ఉన్నారు. పాతది ఎప్పుడో 2020 డైరీ దొరికింది నాకు. 2020 డైరీలో ఫస్ట్ 4-5 pages ఓపెన్ చేసా. తెచ్చుంటే బాగున్నా చూపిద్దాను. ఫస్ట్ 4-5 pagesలో ఫొటోస్ ఉన్నాయి కొన్ని. అందులో ఫస్ట్ ఫోటో ఐఫోన్ ఉంది. ఎప్పుడు అంటించా అది? 2020లో అంటించా. 2020, 2021 వాట్ ఎవర్, ఎప్పుడుదో నాకు తెలియదు. అది నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ కంపెనీలో ఉన్నాను. సో టుడే ఐ హ్యావ్ దట్ ఐఫోన్. ఆ రోజు ఆ డైరీలో మ్యాక్బుక్ అంటించా. ఈరోజు నా దగ్గర మ్యాక్బుక్ ఉంది. అండ్ దట్ డే ఐప్యాడ్ లైక్ సమ్ ఐప్యాడ్ పోస్ట్ చేశా, అదే ఫోటో అతికిచ్చా. ఈరోజు ఐ హ్యావ్ దట్ ఐప్యాడ్. అండ్ అందులో ఒక వెర్నా కార్ పోస్ట్ ఉంది. మేబీ నా దగ్గర వెర్నా లేదు, బట్ మై టీమ్మేట్ హ్యాస్ దట్ వెర్నా. దాని తర్వాత 5th ఫోటో ఏదైతే ఉందో అది హౌస్. నెక్స్ట్ 1 monthలో ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ మై హౌస్, ఐఎమ్ స్టార్టింగ్ మై హౌస్. అంటే నేను 2020లో అనుకున్నది నౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నిజంగా నేను చూసి సరదాగా పేజ్లో ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క పేజ్లో ఉన్నది నిజంగా నా చేతిలో ఉంది. మ్యాక్బుక్, ఐఫోన్. అంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఈవెన్ కంపెనీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ క్వాలిఫై, కొన్ని ట్రిప్స్, అందులో వరల్డ్ టూర్ అని ఒక పాయింట్ ఉంది. దట్ వాజ్ ఆల్సో ఇట్. సో ఈ డ్రీమ్స్ అన్ని నాకు ఇప్పుడే కాదు, ఇవన్నీ 4 years బ్యాక్. సో నేనేం చేశా, జస్ట్ ఐ స్టే పాజిటివ్. నాకు ఈ 4 yearsలో స్ట్రగల్స్ రాలేదా? నాకు ఈ 4 yearsలో ఛాలెంజెస్ రాలేదా? నాకు ఈ 4 yearsలో ప్రాబ్లమ్స్ రాలేదా? చాలా వచ్చి ఉంటాయి. బట్ నేను గివ్ అప్ చేయలేదు. నన్ను నేను నమ్మా, నా సిస్టమ్ ఎవరితో అయితే నేను వర్క్ చేశానో ఆ పీపుల్ నమ్మా. అండ్ ఐ స్టేడ్ ఫర్ లాంగ్ టైం. మనం పెట్టిన ప్రతి ఎఫర్ట్కి రిజల్ట్ వస్తుంది. బట్ దేవుడు ఎప్పుడు ఇస్తాడు అనేది వీ డోంట్ నో. మన చేతిలో ఉన్నది ఏంటి? వీ హ్యావ్ టు వర్క్. అండ్ ఈ సెల్ఫ్ ఎస్టీమ్, ప్రొక్రాస్టినేషన్ టాక్స్ అవుతున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇఫ్ ఐ స్పీక్. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ పోస్ట్పోనింగ్ ద థింగ్స్. అంటే లైక్ ఇందాక ఎవరో అన్నారు, లైక్ సార్ నైట్ ఎనర్జీ ఫుల్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ 2-3 రిజెక్షన్స్ వచ్చేసరికి వి గో డౌన్. అది ఎప్పుడు ఉంటుందంటే, మదర్ 9 months ప్రాసెస్లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత షీ ఫేస్ లాట్ ఆఫ్ పెయిన్స్, లాట్ ఆఫ్ స్ట్రగల్స్. ఏదైనా ఎక్లిప్స్ వస్తే అలా పడుకోకూడదు, ఇలా పడుకోకూడదు, అలా తినకూడదు, ఇలా తినకూడదు. ఈ ప్రాసెస్ అంతటిని మదర్ ఎక్కడ కూడా పెయిన్ఫుల్గా తీసుకోరు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా లైక్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ యూ ఫీల్ అబ్జర్వ్, షీ డోంట్ టేక్ దట్ ఆల్ ఇన్ ఏ పెయిన్. ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకుంటారు. వై? తనకి ఎండ్ రిజల్ట్ తెలుసు కాబట్టి. ఆ 9 months స్ట్రగల్ తర్వాత వచ్చే రిజల్ట్ తనకు తెలుసు కాబట్టి. ఇఫ్ నీకు రాబోయే 2-3 years తర్వాత వచ్చే ఫ్యూచర్ నీకు అర్థమైతే, then you will not feel the pain of rejections. సో సార్ చెప్పినట్టు అన్లిమిటెడ్ పాపులేషన్ ఉంది, అన్లిమిటెడ్ పీపుల్ ఉన్నారు, అన్లిమిటెడ్ లీడ్స్ ఉన్నాయి. ఎవడో ఒక నో చెప్తే మనం ఎందుకు ఆగిపోవాలి? ఒక నోతో మన బిజినెస్ ఏమి ఆగిపోదు. ఎవడో ఫ్రెండ్ కమెంట్ చేశాడనో, ఎవడో నో చెప్పాడనో, నో, యూ షుడ్ నాట్ గివ్ అప్. నిజం చెప్తున్నా, నేను ఆ రోజు డైరీలో రాసిన ప్రతిదీ టుడే ఐ హ్యావ్. బట్ నేను 2021లో గివ్ అప్ చేసేసి ఉంటే, 22లో గివ్ అప్ చేసి ఉంటే, 23లో గివ్ అప్ చేసి ఉంటే, లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్. లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత హోటల్లో ఉండడానికి నా దగ్గర మనీనే లేవు. బట్ దిస్ టైం ఐ కెన్ సే మంత్ మొత్తం 5-star హోటల్లో ఉండొచ్చు నేను. ఐ హ్యావ్ దట్ మచ్ ఎనఫ్ మనీ రైట్ నౌ. నేను చెప్తున్నా, థింగ్స్ విల్ చేంజ్ ఫర్ యూ. పాజిటివ్గా ఉండండి. లైక్ అనిల్ ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ ఎందుకు పీపుల్ నెగిటివ్గా థింగ్స్ చేస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు అని. లైక్ న్యూక్లియర్ రియాక్షన్ ఏదో ఉంటుంది, మీరు చదువుకున్నారు, నేను అంత చదువుకోలేదు. ఓకే, సో యూ ఆల్ రెడ్ దట్ న్యూక్లియర్ రియాక్షన్స్, రైట్? పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, బట్ ద వరల్డ్ ఈస్ బ్యాలెన్సింగ్. ప్రతి దగ్గర థింగ్స్ విల్ బీ ఇన్ పాజిటివ్ ఆల్సో, థింగ్స్ విల్ బీ ఇన్ నెగిటివ్ ఆల్సో. సో మార్కెట్లో ఎవడో చేసేదాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. ఇప్పుడు ఎవడో ఫర్ సపోజ్ డైరెక్ట్ సెల్లింగ్ మీద నెగిటివ్ వీడియో చేస్తున్నాడు, కెన్ యూ కంట్రోల్ హిమ్? నో. లెట్ హిమ్ డూ హిస్ వర్క్. నీ పని ఏంటి? స్ప్రెడ్ పాజిటివిటీ. సో ఎవడో చేసిన దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. సో అసలు ఎందుకు చేస్తున్నారంటే, డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్.
లైక్ నేను వాడు డాక్టర్ చదువుతున్నాడు, ఇంజనీర్ చదువుతున్నాడు, ఎందుకు చదువుతున్నాడు అంటే ఆడిష్టం అది. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్. బట్ నువ్వు ఎవరి ఒపీనియన్ చూడాలి? గవర్నమెంట్ ఒపీనియన్ చూడు. ఇఫ్ గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మంచిది కాదు, దెన్ డోంట్ డూ. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ బిగ్ బిగ్ అఫీషియల్స్, ఐఏఎస్, ఐపీఎస్లు చెప్తున్నారు దట్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ there are many articles, there are many universities promoting direct selling right now. ఎవడో ఒకరు నాలెడ్జ్ లేని పర్సన్ ఇవి స్కామ్ సంథింగ్ ఏవో చెప్తే డోంట్ బిలీవ్ దాట్, బికాస్ గవర్నమెంట్ ఈస్ నాట్ సేయింగ్ రైట్. హీ ఈస్ నో వన్ టు సే. హీ ఈస్ నాట్ అన్ అఫీషియల్ గవర్నమెంట్, హీ ఈస్ నాట్ ఎంసీఏ, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ కంపెనీ అఫైర్స్, టు సే దట్ వెదర్ ఎ కంపెనీ ఈస్ రాంగ్ ఆర్ రైట్. రైట్? సో నేను మీ అందరికీ ఇదే సజెస్ట్ చేద్దాం. లైక్ మీ క్వశ్చన్స్ ఇంకా ఎనీవన్ గుడ్ క్వశ్చన్